హాయ్ ఫ్రెండ్స్, మంచు విష్ణు అన్న నడుస్తున్న ఈ మూవీ కన్నప్ప. మరి కన్నప్ప మూవీ నుంచి ఈరోజు టీజర్ రిలీజ్ అయింది. మరి ఇక ఈ టీజర్ ఎలా ఉంది, బాగుందా లేదా అనేది ఈ ఫుల్ వీడియోలో తెలుసుకుందాం పదండి. ఈ మూవీలో మంచు విష్ణు అన్నట్టుగానే చాలామంది యాక్టర్స్ నడుస్తున్నారు. వాళ్ళు ఎవరు అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం పదండి. ముఖ్యంగా ఈ టీజర్ గురించి మాట్లాడుకోవాలంటే నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. ముఖ్యంగా మంచు విష్ణు అన్న లుక్స్ చాలా బాగున్నాయి అండ్ డైలాగ్స్ కూడా బాగానే ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఈ మూవీలో చాలామంది కాస్ట్యూమ్ నడుస్తున్నారు. ముఖ్యంగా మన మోహన్ బాబు గారు ఒక మంచి రోల్లో నడుస్తున్నట్లుగా క్లియర్గా అర్థమవుతుంది. చూస్తుంటే తనకు ఒక డిఫరెంట్ రోల్ పడేలాగే ఉంది మూవీలో, కన్నప్ప మూవీలో. నెక్స్ట్ మన మంచు విష్ణు అన్న లుక్, తన లుక్ బాగుంది అండ్ తను ఫైట్ చేసే విధానం కూడా బాగుంది. కానీ కొన్ని సీన్స్ అయితే నాకు ఓవర్గా అనిపించినాయి. అండ్ మోహన్ లాల్ గారు కూడా ఈ మూవీలో నడుస్తున్నారు. తనకి సంబంధించి లుక్ ఒక 5 సెకండ్స్ అట్లా చూపించారు. నెక్స్ట్ శరత్ కుమార్ గారు అండ్ తన లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఒక్కొక్క క్యారెక్టర్కి సంబంధించి లుక్ అనేది రిలీజ్ చేశారు. అలాగే మన హీరోయిన్ కాజల్, తను కూడా మూవీలో నడుస్తుందని ఒకే ఒక లుక్, తన ఐస్ని చూపించారు. ప్రతి ఒక్కళ్ళు ఈ మూవీలో నడుస్తున్నారు. ఇంతకీ ప్రభాస్ ఉన్నాడా లేదంటే అతన్ని కూడా కళ్ళుకి సంబంధించి ఒక 2 సెకండ్స్ షాట్ అనేది చూపించారు. ప్రతి ఒక్కళ్ళు ఈ సీన్ కోసం వెయిట్ చేశారు. చాలా బాగుంది. అలాగే అక్షయ్ కుమార్ గారు కూడా, తను కూడా ఒక శివుడు రోల్లో ప్లే చేస్తున్నట్లుగా క్లియర్గా అర్థమవుతుంది. తనకి ఎవరైనా సరే కళ్ళు మాత్రమే చూపిస్తున్నారు. ఇక విజువల్ ఎఫెక్ట్స్ అయినా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా, ఆ విఎఫ్ఎక్స్ అనేది మూవీ పూర్తయ్యే సమయానికి ఓవరాల్గా బాగుంటే మూవీ అయితే హిట్ అవుతుంది. మూవీకి 100 కోట్ల బడ్జెట్ అనుకుంటే ఆ 100 కోట్లు అనేది దాటుతూ వచ్చిందంట. మరి నిజంగానే మూవీ 100 కోట్ల బడ్జెట్ పెట్టారా లేదంటే చూస్తుంటే 100 కోట్ల బడ్జెట్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. అండ్ మూవీ మాత్రం వేరే లెవెల్లో ఉండబోతుందని మన మంచు విష్ణు అన్న చెబుతున్నాడు. మూవీ ఇయర్లోనే రిలీజ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, లేదంటే నెక్స్ట్ ఇయర్లో మూవీ రిలీజ్ అవుతుంది. వీడియోని